పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసుతో 40 రోజుల కార్యక్రమంలో ప్రభువా నీవు కూడా మాతో రండి, సిలువను మోసి రక్తము చింది ప్రాణమిచ్చినటువంటి ప్రభువా మా జీవిత యాత్రలో నీవు కూడా మాతో రండి అని పలికేటట్టు ఈ పాటను మన సొంత పాటగా మార్చి పాడుదాం. ఎస్, వి సింగ్ టుగెదర్ టుడే. ఓ జీసస్, let us not be alone in our journey on the way of the cross. Come with us these 40 days. So that's the meaning of the song. భక్తితో ప్రార్థిస్తాం. బండారు దీపక్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుండగా, అలాగే జేఈ మెయిన్స్ ఎగ్జామ్, సియుఈటి ఎగ్జామ్, ఎన్ఈఎస్టి ఐఏటి ఎగ్జామ్ రాయబోతుండగా ఎగ్జామ్స్ అన్ని మంచిగా రాసి మంచి విజయం సాధించినట్లుగా బండారు దీపిక 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోచుండగా ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత కొరకు హెలెన్ మేరీకి బ్రెయిన్ స్ట్రోక్ నుండి సంపూర్ణ స్వస్థత, ఎడమ చేయి మంచిగా పనిచేసినట్లుగా హ్యారీ అగస్టిన్ రామాంజనమ్మ మంచి ఆరోగ్యం, వారి సహోదరులకు ప్రభు దీవించినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే తుమ్మ బాలరెడ్డి ఐసీయూ నుండి త్వరగా బయటకు వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఏరువా జోసెఫ్ బెనడిక్ట్ సుజిత్ 31వ జన్మదినోత్సవం పరలోకంలో జరుపుకొనిచుండగా ఆత్మకు శాంతి చేకూరాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఏరువా ప్రతాప్ రెడ్డి, మేరీ, అంతనీ సుమంత్ రెడ్డి. పరలోకంలో జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి ఏరువా జోసెఫ్ బెనడిక్ట్ సుజిత్కి దేవుడు పరలోకంలో మంచి స్థానం ఇవ్వాలని ఆ ప్రభు యొక్క సన్నిధానంలో మీ అందరి కోసం ప్రార్థన చేయాలని ప్రార్థిస్తున్నాం. అలాగే పూదోట ప్రశాంత్ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. డోన్ బాస్కో శ్రీయల్ రితులకు ప్రభు మంచి ఉద్యోగంతో దీవించినందుకు కృతజ్ఞతగా, డోన్ బాస్కో ప్రభు ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ దినం జన్మదినోత్సవం కొనియాడుతున్న గాలి రోహిత్ రెడ్డి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా H1B వీసా త్వరగా వచ్చినట్లుగా జడ్డు మనోజ్ రెడ్డి, రెతీమా, రియాన్స్ లపై దేవుని దీవెనల కొరకు భాస్కర్ రెడ్డి ఆరోగ్యరాణి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినం జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి గాలి రోహిత్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే జోయి సార్షా ఇంటర్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా మంచి జ్ఞానం ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే నిన్నటి దినం నెట్టుగూడ చర్చ్లో ఎంతమంది వ్యక్తిగతంగా వచ్చి దీనికోసం ప్రార్థించని అడిగారో వారందరి యొక్క ఉద్దేశంలో కూడా ప్రభును కర్పిస్తూ రాబోయే దినములలో మరి ముఖ్యంగా ఈరోజు మరి సాయంత్రం నుండి జరగబోయే ఇంగ్లీష్ వడకాన్ని ప్రభు ఆశీర్వదించమని, రాబోయే దినంలో జరుగుతున్న తెలుగు వడకములలో పాల్గొంటున్న భక్తులందరినీ దీవించాలని, బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ను కూడా దేవుడు తన ఆధీనంలో ఉంచుకోవాలని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవ, ఎడతెగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందులో నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన ప్రభువు మనతో రావాలని ఆశించే దేవుడు. మనము కూడా ఆయనను మనవి చేస్తే తప్పక వస్తాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 14-15వ వచనంలో, ఇంతకు నీవు మా వెంట రావేని నేను ఈ ప్రజ నీ ఆదరము నాకు పాత్రులమైతిమని ఎట్లు వెల్లడి అగును అని మోషే అడుగుతున్నాడు. నీవు మాతో ఉందువేని అప్పుడు నేను మీ ప్రజలు ఈ ప్రపంచంలోని సకల జాతి వర కంటెను ధన్యులుగా గణింపబడుదుము అని ఆయన మనవి. ప్రభు ఏమన్నాడు? నా సన్నిధి మీకు ముందుగా వెళ్ళును అని ప్రభు చెప్పాడు. మోసెస్ హ్యాడ్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ గాడ్. లార్డ్, ఇఫ్ యూ డోంట్ కమ్ అలాంగ్ విత్ us, how can we be distinct from other people so that the whole world we will be considered as a special possession by you? So come with us, Lord, he requested, and God literally said, my presence will go before you. What a wonderful promise. మోషే అడిగినట్టు మనం కూడా చెప్తాం, మాతో రండి, మా ముందుగా వెళ్ళంటిని పాడే పాట పాడుదాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నిత్యపితా, నీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. స్కూలుకు నేను వెళ్ళను అని భయపడుతూ చెప్తున్నటువంటి 10 మంది పిల్లలు ఈ పాట వింటున్నప్పుడు మీరు చేసే ప్రార్థన ద్వారా చక్కగా ఈ అకాడమిక్ ఇయర్ నూతన అకాడమీ నుంచి చక్కగా వెళుతారు. 10 children, those who are not willing to go to the school are afraid. 10 of them, by this song that we are singing and you are as parents or grandparents, you are praying, your children will be able to go without any hesitation. పైలట్ ట్రైనింగ్ కోసం ఒక వ్యక్తి వెళ్ళి మంచి పైలట్గా ఒకరోజు తీర్చిదిద్దే విధంగా ఈ పాట ద్వారా ఒక కుమారుని దేవుడు అలా పైకి ఎగిరినట్టు చూపిస్తూ దీవిస్తూ ఉన్నాడు. భక్తితో ప్రార్థిస్తాం. 2వ గుర్తులో ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ 40 ఏండ్లు ప్రభువు మీకు చేదోడు వాదోడుగా ఉండెను, అతని కృప వలన మీ అక్కరలన్నీయూ తీరినవి. ఎస్ లార్డ్. Deuteronomy 2:7 says, "These 40 years the Lord has been with you and He has been leading you, and then He took care of you, that you never lacked anything. He took care of all your needs." ఇప్పుడు చెప్పండి, దేవా నీవు మాతో వస్తే కొరత మాకు ఉండదు ప్రభా. ఎస్ లార్డ్, ఇఫ్ యూ కమ్ విత్ us we will never lack anything, Lord. అలాగే అంతేకాకుండా రోగ బాధలన్నిటి నుండి ఎగిప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలు అనుభవించిన సకల రోగముల నుండి తన బిడ్డలను దేవుడు కాపాడాడని ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 15వ వచనం చెప్తుంది. Deuteronomy 7:15, "The Lord never allowed any sickness to affect of all that happened in Egypt to Israel, his children." భక్తితో పాడుదాం. అక్కరను తీర్చే దేవుణ్ణి, రోగములను కుదిర్చే దేవుణ్ణి ఆరాధించి మాతో రండి ప్రభువా అని పాడుదాం. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనండదు, నీవే కావాలన్నా నాతో రావాలన్నా యేసయ్యా. మనతో మనకు ముందుగా వెళ్ళుతున్న దేవుని వైపు చూస్తూ
భక్తితో రెండవ గుర్తును ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. మనం అస్సలు యుద్ధమే చేయవద్దని ప్రభు 2 సార్లు చెప్పిన మాటను మనం వింటున్నాం. 2వ రాజుల దినచర్యల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనంలో, మీరు అస్సలు యుద్ధము చెయ్యనక్కరలేదు, మీ సేనలను యుద్ధమునకు మోహరింపుడు చాలును, ప్రభువే మీకు విజయమును దయచేయును అని ప్రభు చెప్తున్నాడు. 2 Chronicles chapter 20 verse 17, the Lord is telling, do not fight at all, you just get ready, that's all. The Lord himself will give you victory. What a promise from God. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనంలో, ఇప్పుడు మీరు చూచుచుండగా ప్రభు దగించు అగ్ని వలె మీకు ముందుగా పోయి వారిని ఓడించి లొంగ చేయును. Deuteronomy chapter 9 verse 3, as you keep just looking, he will come like a fire and go before you, and he will make them, yes, to become a slave to you. The Lord is repeating, the Lord is repeatedly telling, యుద్ధం యెహోవాదే, the battle belongs to the Lord. మనతో వస్తున్న దేవుడు, ముందుగా వెళ్ళి మనకు అన్ని సిద్ధం చేసే దేవుడు, యుద్ధం చేసే దేవుడు. ఈరోజు ఇవన్నీ వింటున్నప్పుడు ఈ 40 రోజుల లోపల యుద్ధంలో దేవుడు మీకు జయం కలగాలని భక్తితో పాడుదాం. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా నా దేవా. భక్తితో 3వ గుర్తును అర్పించి మన కోసం జయమిచ్చే దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో దేవుడు మనతో ఉన్నాడు, ముందు ఉన్నాడు, చుట్టూ ఉన్నాడు. అందువలన యుద్ధ వాతావరణంలన్నీ ఆగిపోయి దేవుడు అందరి సంరక్షణలో ఉండాలని మీ కుటుంబం, మీ పిల్లలతో పాటు ప్రపంచమంతా ఈ స్థితిలో ఉంది కావని క్లిష్ట పరిస్థితి మారాలని మన కార్డినల్స్ అందరూ మనల్ని మళ్ళీ మనవి చేస్తున్నారు. మన బాధ్యత భక్తితో ప్రార్థించండి. అవర్ కార్డినల్స్ ఆర్ రిక్వెస్టింగ్ us continuously to pray for the peace in the turbulent situations in the world. Let us continue to pray. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఉడకాళ్ళలో పాల్గొంటున్న అందరినీ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, సెయింట్ ఫాస్టినా, నీవే నాతో వస్తే అలలు నన్ను ముంచదు, నీవు ఆజ్ఞాపిస్తే తుఫాను కూడా ఆగిపోవును. ఇది మత్తయి సువార్త 14, 30 మరియు 31 వచనం నుండి తీయబడిన వచనం సారము పాడుతున్న పాట. Matthew 14, 30 and 31. Based on that, we are going to pray, Lord, if you come with us, Lord, the waves will not make us to sink, and the storm will stop, Lord. Matthew 14, 30 and 31. మార్కు సువార్త 4:39, మార్క్ చాప్టర్ 4:39. మీ ఇంటిలో మీకు విరుద్ధంగా ఉన్నటువంటి తుఫాను అలలు అన్నీ ఆగిపోవునుగాక. కారణం దేవుడు మీతో ఉన్నాడు, మీ ముందు వెళుతున్నాడు, మీలో ఉన్నాడు. భక్తితో పాడుదాం. నీవే నాతో వస్తే అలలు నన్ను ముంచదు, నీవే నాతో వస్తే
వ్యాపిస్తే తుఫాను ఆగిపోవును. నీవే ఆజ్ఞాపిస్తే తుఫాను ఆగిపోవును. నీవే కావాలయ్యా, మాకు రావాలయ్యా యేసయ్యా, నిన్నే మేము నమ్ముచున్నాము. 40 రోజులు కృపా రోజులను దేవుడు ఇచ్చాడు. ప్రతిరోజు దేవుడు మనతో నడుస్తున్నాడు. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 17 మరియు 18 2 రోజులు వీరఘట్టం శ్రీకాకుళం డైసిస్లో వాక్య పరిచయలు చుట్టుప్రక్కన ఉన్న ఊర్లన్నీ కలిసి వ్యాచారణలన్నీ కలిసి ఒక చోట్ల పెడుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలియచేయండి. అలాగే 20వ తారీఖున రుద్ర సముద్రం అనే ప్రదేశంలో కొండలో ఒకరోజు ప్రార్థన జరుగుతుంది. ప్రభు దీవెనలు పొందుటకై వాళ్ళ కోసం ప్రార్థించండి. 21, 22 ఈ 2 రోజులు మరి పాటిబండ్లలో వాక్య పరిచయలు జరుగుతున్నాయి. ఇవన్నిటినీ దేవుడు ఆశీర్వించమని భక్తితో ప్రార్థన చేస్తాం. అలాగే ఇక్కడ కూడా 2 వడకములు ఉన్నాయి. 16 నుంచి 20 వరకు, 23 నుంచి 27 వరకు ఈ వడకంలో పాల్గొని వాళ్ళు వండిన ప్రతి బిడ్డకు దేవుడు ప్రత్యేక అభిషేక ఆశీర్వాదం దయచేసి సిలువ నీడలో వారిని భద్రంగా కాపాడి స్వస్థత చేసి అద్భుతాలు చేసి దీవించాలని భక్తితో ప్రార్థిస్తాం. ప్రతిరోజు 5వ గుర్తులో మనం ప్రార్థన చేస్తున్నాం. అందరు విన్నపాలు మీ చేతులు పట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రతిరోజు 5వ గుర్తులో ప్రభా విన్నపాలు పట్టుకొని ప్రార్థిస్తున్నటువంటి నమ్ముతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. యేసువా మిమ్మల్ని నమ్ముతున్నామయ్యా. ఫాదర్ గారు చెప్పిన ప్రవచనం మా ఇంటిలో నెరవేరాలని ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ రాసి ఇచ్చినటువంటి విన్నపాలు నేను కొన్నిటినే వీళ్ళకి చెప్తున్నాను, అన్నీ నాకు తెలియదు. కావున వారు ఏదైతే అదురుతున్నారో ప్రభు అడగండి ఇవ్వబడిని, తట్టండి తెరవబడును, వెదక్కండి దొరుకుతానని పలికిన ప్రభువా నీవు నమ్మదగిన దేవుడు, నీవు సత్య స్వరూపి. సైతానుడు అబద్ధం ఆడుతాడు, నీవు సత్యమే చెప్తావు ప్రభా. ప్రవచనములన్నీ నెరవేరునుగాక. ఎదురు చూస్తున్న కార్యములు జరిగిందని వాళ్ళందరూ కూడా ప్రభా ప్రతిరోజు ఈ మాట ద్వారా బలపడి బయటపడు మార్గమును, సత్య సమస్య నుండి బయటపడు మార్గమును దయచేసి దీవించి అద్భుతాలు చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చివరి గుర్తులో ఉన్న మార్కు సువార్త 1:25-26 వచనంలో మామూలుగా దేవుడు ప్రేమామయుడు. ఇక్కడ మాత్రం ఎట్లా మాట్లాడతాడో ఒక నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా, దేనిని? సైతాన్ని. అది వానిని వెళవెళలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయాను. Usually our God is a merciful God, full of grace, but here he is using authority to cast out demon. Shut your mouth and get out of that person. And immediately the evil spirit left. Bible says in Mark 1:25-26.
ఇప్పుడు యేసయ్య సిలువను మోసాడు కావున, రక్తం చిండాడు కావున, అధికారములన్నీ ఆయనకే ఇవ్వబడింది కావున, మీ ఇంటిలో కానీ జీవితంలో కానీ ఎక్కడ ఏ దుష్టుడు పనిచేసిన పాట పాడుతున్నప్పుడు బంధింపబడి మనకు విడుదల కలుగునుగా. ఆమేన్. భక్తితో పాడుదాం. చివరి ఆశ్రమంలో కొరకై ప్రార్థిస్తాం. నీవే నాతో వస్తే ఆటంకాలు నాకుండవు, నీవే నాతో వస్తే ఆటంకాలు నాకుండవు. నీవే ఆజ్ఞాపిస్తే సాతాను పారిపోవును, నీవే ఆజ్ఞాపిస్తే సాతాను పారిపోవును. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా యేసయ్యా. దేవుడు మనతో మాట్లాడాడు, పాట ద్వారా దీవించాడు, బలపరిచాడు. నమ్మండి, విశ్వాసంతో ప్రార్థించి ఆశీర్వాదం కోసం ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఇబ్బందులలో ఇరుక్కున్న కుటుంబాలన్నింటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మా సిలువలను మోయలేకపోతున్నాము యేసయ్య అని నీ సిలువ వైపు చూసి ప్రార్థిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఈ దినం నుంచి ప్రారంభమై ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, వచ్చే వారంలో జరగబోతున్న తెలుగు వడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, దీక్షాతులు అక్కడి నుంచి తీసుకెళ్లిన అందరి కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ప్రతిరోజు విన్నపం రాసి పెట్టుకుని ప్రార్థిస్తున్న అందరి ఇండ్ల మీద దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, యుద్ధ వాతావరణంలో ఉన్న దేశంలన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, పరీక్షలు రాసి రిజల్ట్ కోసం వేచి ఉన్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రభు యొక్క చేతులు మన మీద చాచి దీవించే టైం ఇది. భక్తితో ఆశీర్వాదం స్వీకరిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోడు ఉండునుగాక. తండ్రి దేవుడే దిగి వచ్చి యేసు ప్రభు గాయపడిన హస్తముతో పరిశుద్ధాత్మ అభిషేకముతో ఈ 40 రోజులు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను దీవించి నీ విన్నపములకు జవాబిచ్చి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you. With the wounded hands of Jesus, bless you and keep you safe and perform miracle in Jesus' name we pray. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి నీవే కావాలయ్యా, మాతో రావాలయ్యా, నిన్నే నమ్మి ఉన్నామయ్యా.